పురుషోత్తమాచ్ఛాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. మహావిశాఖ నగరంలో టౌన్ కొత్త రోడ్లో వేయించేస్తున్నటువంటి 192 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచి ఎంతో మంది కళాకారులకు కళలను వైభవంగా విశ్రమింపజేసినటువంటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచి రథయాత్ర మహోత్సవంలో శోభాయమానంగా పూరి తర్వాత అంత మహావైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారి జ్యేష్ఠాభిషేకాలు చేసిన అనంతరం స్వామివారిని 15 రోజుల పాటు ఒక్కలో పెట్టడం జరుగుతుంది. తదనంతరం జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజున ప్రతిష్టా ప్రారంభ సంకల్పంతో స్వామివారి రథయాత్ర మహోత్సవములు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం తేదీ 4/7/2024 గురువారం సాయంత్రం 6 గంటల నుండి ప్రతిష్టా ప్రారంభ సంకల్పం, అంకురార్పణ, ధ్వజారోహణ, ప్రతిష్టా ప్రారంభ సంకల్పంతో ప్రారంభమైనటువంటి ఉత్సవములు 5వ తేదీన క్షీరాదివాసములు, జలాదివాసములు, పంచశయ్యాదివాసములు, విశేష హోమములు నిర్వహించుకుని 6వ తేదీ ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున ఉదయం స్వామివారి నేత్రోత్సవం జరుగుతుంది. ఆ నేత్రోత్సవంతో శ్రీ జగన్నాథ స్వామివారి పునర్దర్శనం ప్రారంభమై సాయంత్రం సుభద్రాదేవి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 7వ తేదీ ఆషాఢ శుద్ధ విధి మొదలుకొని తొలి రథయాత్ర మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర మహోత్సవంలో రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని విశేషమైన ప్రగాఢ విశ్వాసంతో భక్తులందరూ కూడా స్వామివారి రథం మీద ఈ దర్శనం చేసుకుందుకు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. అలాగే ఈ రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో వారందరూ కూడా ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి దర్శించినట్లయితే రథం మీద చేసుకునేటువంటి విశేష ఫలితం కూడా అక్కడ కలుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొని తరిస్తూ ఉంటారు. ఈ ఉత్సవం 7వ తారీఖున తొలి రథయాత్రతో ప్రారంభమై 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు కూడా తొలి ఏకాదశి రోజు వరకు కూడా మన ఇంద్రజన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి కర్ణశ్చౌటి కళ్యాణ మండపం ప్రాంగణంలో దశావతారాల్లో స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటారు. మొదటిగా 8వ తేదీన మత్స్యావతారం, 9వ తేదీ కూర్మావతారం, 10వ తేదీన వరాహావతారం. ఈసారి తిథులు హెచ్చు తక్కువలు రావటం వలన 11, 12 తేదీల్లో నరసింహావతారం ఉంచడం జరుగుతూ ఉంది. 13వ తేదీన వామనావతారం, 14వ తేదీన పరశురామావతారం, 15వ తేదీన రామావతారం, 16వ తారీఖున బలరామ శ్రీకృష్ణ అవతారం, 17వ తేదీ తొలి ఏకాదశి రోజున శేషపాన్ప అలంకారంలో శ్రీ జగన్నాథ స్వామి వారి దర్శనమిస్తారు. 19వ తేదీ గురువారం 19వ తేదీ గురువారం రోజున తిరుగు రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవపేతంగా అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమై స్వామివారి దేవాలయం టౌన్ కొత్త రోడ్లో ఉన్నటువంటి దేవాలయం వరకు కూడా అధిక సంఖ్యలో భక్తులు జయ ధ్వానాల నడుమ స్వామివారి ఆలయంలో ప్రవేశిస్తారు. 19వ తేదీ ప్రవేశానంతరం ఉత్సవ సంప్రోక్షణ, పీఠారోహణం, స్వామివారి యథాస్థానం ప్రతిష్ఠింపబడతారు. కావున ఈ ఉత్సవాలు జరిగేటువంటి సమయంలో అందరూ విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించగలరని ప్రార్థిస్తూ స్వామివారి యొక్క ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు. జగన్నాథాచార్యులు, ప్రధానార్చకులు, జగన్నాథ స్వామివారి దేవాలయం. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను జగన్నాథ స్వామి టెంపుల్ యోగా పనిచేస్తున్నాను. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం రథయాత్ర మహోత్సవాలు ఈ సంవత్సరం జూలై 7వ తారీఖు నుండి జూలై 18వ తారీఖు వరకు జరపబడతాయి. జూలై 7వ తారీఖున తొలి రథయాత్ర కార్యక్రమం ఉంటుంది. స్వామివారిని రథం మీద పెట్టి మన టౌన్ కొత్త రోడ్ ఆలయం నుండి
సాయంత్రం 4:15 మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులైన వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీద రథయాత్ర ప్రారంభం అవుతుంది. స్వామివారిని టర్నర్ చౌల్ట్రీ వరకు తీసుకువెళ్లి అక్కడ 10 రోజుల పాటు అంటే జూలై 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు దశావతారాల్లో అలంకరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం జూలై 18వ తారీఖున సాయంత్రం 5 గంటలకి స్వామివారికి తిరుగు రథయాత్ర కార్యక్రమం ఉంటుంది. ఈ తిరుగు రథయాత్ర కార్యక్రమంలో చౌల్ట్రీ నుండి ఆలయం వరకు స్వామివారిని రథం మీద తీసుకొచ్చి సంప్రోక్షణ మరియు పీఠారోహణ చేయడం జరుగుతుంది. మన రథయాత్ర కార్యక్రమానికి రోజు 10,000 నుంచి 20,000 మంది భక్తులు వస్తారు కాబట్టి మా దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల నిమిత్తం ఆర్డీఓ గారి అధ్యక్షతన, హుసేన్ సాహెబ్ గారి అధ్యక్షతన మా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది వివిధ శాఖల అధికారులతో. ఆర్డీఓ గారు వివిధ శాఖల అధికారులకి తగు సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సూచనలన్నీ పాటిస్తూ రథయాత్ర మహోత్సవంలో పాల్గొనే భక్తులకి, స్వామివారి సేవలో పాల్గొంటున్న భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. క్యూ లైన్స్ లో ఉన్న భక్తులకి మంచినీటి సరఫరా, అలాగే మజ్జిగ పంపిణీ, చిన్నపిల్లలకి బిస్కెట్స్ పంపిణీ చేయడం జరుగుతుందండి. స్వామివారి దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్వామివారి దర్శనమిస్తారు. పాల్గొనే భక్తులు ధర్మ దర్శనంతో పాటు 20 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు టికెట్లు వినియోగించుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ప్రసాదాలు కూడా ప్రాంగణంలోనే విక్రయించడం జరుగుతుంది. మధ్యాహ్నం మనం రోజు 1000 మంది నుంచి 1500 మంది వరకు అన్నదానం కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతుంది. అలాగే సాయంత్రం 4:30 నుంచి 9 వరకు పారాయణాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నగరంలో ఉన్న సంస్థల వారిచే ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు 10 రోజులు 11 రోజులు పాల్గొంటారు కాబట్టి భక్తులందరికీ నా మనవి ఏంటంటే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆహ్లాదంగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాను.